Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So, in this video we are discussing about our environment topic. So, mana yokka paryavarnam. So, daniki sambandhinchiనటువంటి ఆ టాపిక్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, our environment. సో, మన వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పర్యావరణంలో ఏ విధంగా కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి సో సైకిల్స్ జరుగుతున్నాయి. సో, దానికి సంబంధించింది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే అవర్ ఎన్విరాన్మెంట్. సో, వాట్ ఈస్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. సో, ఇన్ దిస్ వీడియో we are discussing about ecosystem. So, what are its components? So, what is mean by ecosystem? So, ecosystem అంటే ఏంటి? సో, ఎకోసిస్టమ్ లో మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఏంటి, దాని గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? దాన్ని ఆవరణ శాస్త్రం అంటాం. సో, ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం అంటే సో there is a different types of living things. So, what are the living things? There is the presence of plants and animals. నెక్స్ట్ సో దీంతో పాటు మనకి ఏంటంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రో ఆర్గానిజం. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద లివింగ్ థింగ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే లివింగ్ థింగ్స్ అంటే ఏవైతే జీవంతో ఉన్నాయో అలాంటి జీవులన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో లేదా ఒక వాతావరణ పరిస్థితిలో పెరిగితే సో అక్కడ ఉన్నటువంటి లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు లివింగ్ థింగ్స్ ఏవేవి అంటే ప్లాంట్స్ వస్తాయి, అనిమల్స్ వస్తాయి, హ్యూమన్ బీయింగ్స్, మైక్రో ఆర్గానిజమ్స్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద లివింగ్ థింగ్స్. అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏ వస్తాయి? ఎయిర్, వాటర్, సో సన్లైట్. So next one is atmosphere. So these are all called non-living things. So వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తామంటే సో నిర్జీవకాలు, వీటిని మనము జీవకాలని కూడా పిలుస్తాం. అంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, హ్యూమన్ బీయింగ్స్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద లివింగ్ థింగ్స్. అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? జీవం లేకుండా ఉన్నటువంటివి ఏవేవి ఉంటాయి అంటే ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, సన్లైట్ ఉంటుంది, అట్మాస్ఫియర్. సో దీస్ ఆర్ కాల్డ్ ద నాన్ లివింగ్ థింగ్స్ విచ్ ఈస్ ద include of in a particular place or include of in a particular area. So living things and non-living things, the both are present in a particular place. Living things and non-living things rendu kuda oke prantamlo oke area lo unte so that is called ecosystem. So danni em pilustunam ecosystem antunnam. So ఈ ఎకోసిస్టమ్ లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ఇట్స్ కాంపోనెంట్స్, ఎకోసిస్టమ్ లో ఏమేమి ఉంటాయి. సో ఇలా మనము లివింగ్ థింగ్స్ అని చెప్పొచ్చు లేదా నాన్ లివింగ్ థింగ్స్ అయినా చెప్పొచ్చు. సో వీటికి ఇంకొక నేమ్ ఉంది, వాటిని ఏమని పిలుస్తామంటే బయోటిక్ కాంపోనెంట్స్, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అని కూడా పిలుస్తాం. బయోటిక్ కాంపోనెంట్స్ మీన్స్ విచ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ అండ్ అనిమల్స్, మైక్రో ఆర్గానిజం, హ్యూమన్ బీయింగ్స్. విచ్ ఈస్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్. ఏ బయోటిక్ కాంపోనెంట్స్ మీన్స్ విచ్ ఈస్ ద నాట్ అలైవ్. సో జీవంతో లేనటువంటి వాటిని మనం ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అని కూడా అంటున్నాం. సో ఇక్కడ ఈ టాపిక్ లో మనం తీసుకుంటే ఎకోసిస్టమ్ లో ఏమేమి ఉన్నాయి. సో లెట్ us కంటిన్యూ ద టాపిక్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ద బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ సరౌండ్స్ ఎనీ లివింగ్ ఆర్గానిజం ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణం అంటే ఏంటి? సో వీ కెన్ డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఆర్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? దాన్ని మనము ఏమని పిలుస్తుంటాం తెలుగులో అంటే వాతావరణం. సో వాతావరణంలో ఏమేమి ఉంటాయి అంటే so there is a biotic components and abiotic factors. So there is a two types of environment living things, that is one is biotic factors and abiotic factors. Biotic factors means which is the live. So ఏవైతే జీవంతో ఉంటాయో వాటిని బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాము. abiotic factors means which is non living things, ఏవైతే జీవంతో లేకుండా ఉంటాయో అలాంటి వాటిని మనం abiotic factors అంటున్నాము. సో which is surrounds in living organisms. ఈ రెండు కూడా ఎక్కడ ఉండాలంటే which is associated. సో ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండాలి. అంటే లివింగ్ ఆర్గానిజం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లాంట్ నీడెడ్ ద సన్లైట్, ఏ ప్లాంట్ నీడెడ్ ద వాటర్ మాలిక్యూల్, ఏ ప్లాంట్ నీడెడ్ ద అట్మాస్ఫియర్ కండిషన్స్ బికాస్ plant needed abiotic factors and biotic factors. The both are most important for the development of a plant species. అంటే ఒక మొక్క పెరగడానికి కావాల్సినటువంటి బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు కూడా అవసరం. దట్ ఈస్ కాల్డ్ ద లివింగ్ ఆర్గానిజం. సో ద బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ సరౌండ్స్ ఎనీ లివింగ్ ఆర్గానిజం. అంటే ఒక జీవి చుట్టూ ఈ రెండు రకాలైనటువంటి బయోటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, రెండు కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ దగ్గర ఉంటే సో ఈజ్ కాల్డ్ ద ఎన్విరాన్మెంట్. దాన్ని మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తున్నాము.
organisms and the physical surroundings interact with each other and maintain a balance in nature. సో ఈ విధంగా రెండు ఉండాలి, అంటే ఫిజికల్ సరౌండింగ్స్ కావచ్చు, ఇంటరాక్ట్ విత్ ఈచ్ అండ్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఈజ్ ఎ లివింగ్ థింగ్. సో మొక్క అనేది ఏంటంటే లివింగ్ థింగ్. ఇప్పుడు ప్లాంట్ కి కావాల్సింది ఏంటి? సో ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు కూడా అవసరం. బయోటిక్ ఫ్యాక్టర్స్ మీన్స్ విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ మీన్స్ విచ్ ఇస్ ద సాయిల్. సో ఈ రెండు కూడా ఏంటంటే మొక్క యొక్క పెరుగుదలకు అవసరం. దట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ ఇంటరాక్షన్. సో వీటిలో ఏంటంటే భౌతిక పరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే సో ఇట్స్ అ బ్యాలెన్స్ మెయింటైన్ ఆఫ్ నేచర్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లేకపోయినా లేదా సాయిల్ లేకపోయినా ప్లాంట్ గ్రో కాదు. సో ఇఫ్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్, దెర్ ఇస్ నో ఫుడ్ సోర్స్. సో ఇఫ్ దెర్ ఇస్ నో ఫుడ్ సోర్స్, దెర్ ఇస్ నో లివింగ్ థింగ్స్ ఆఫ్ ఎర్త్. భూమి మీద ఎటువంటి జీవి కూడా బతకలేదు. కారణం ఏంటి అంటే వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో ప్లాంట్స్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆహార పదార్థాలు అనేవి డెవలప్ కావు. దెర్ ఇస్ నో ద డెవలప్మెంట్ ఆఫ్ ఫుడ్ సోర్స్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద ఫిజికల్ ఇంటరాక్షన్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే ఒకదానితో ఒకటి ఫిజికల్ ఇంటరాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నేచర్. సో నేచర్ లో ఇవి కంపల్సరీ ఉండాలి. సో ఆల్ ద ఇంటరాక్టింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏరియా టుగెదర్ విత్ ద నాన్ లివింగ్ కన్సిస్టెన్స్ ఫ్రమ్ అన్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఆల్ ఇంటరాక్టింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏరియా టుగెదర్ విచ్ ఈస్ నాన్ లివింగ్ కంటిన్యూస్ ఫ్రమ్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ లో తీసుకుంటే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ద మోస్ట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎకోసిస్టమ్. సో లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ రెండు కూడా ఎకోసిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి ఏంటంటే there is a given some definitions. So first one is biotic components. సో దీంట్లో ఏంటంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, న్యాచురల్ ఎకోసిస్టమ్ అండ్ సో హ్యాండ్ మేడ్ ఆర్టిఫిషియల్. సో ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఎకోసిస్టమ్ అంటే ఏంటి, వాటి యొక్క కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మన బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, సో వాటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నమాట.